క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగములో మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్న మాటను చూద్దాం. నిన్నటి దినాన ఒక విషయాన్ని మీకు చెప్పాను. అదేంటి అంటే, ఈ ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయములో ప్రధానంగా సంఘము ఎదుర్కొనే ప్రధానమైన సమస్యను అడ్రస్ చేస్తుంటాడు పౌలు. ఏంటిది ఆ ప్రధానమైన సమస్య? ఐక్యత లేకపోవటం. సంఘంలో ఐక్యత లేకపోవటం. సంఘంలో ఐక్యత కోసము ఎలాంటి ఉద్దేశాలు ఉండాలి, ఎలాంటి గుర్తులు ఉండాలి, ఎలాంటి పద్ధతులు ఉండాలి అని మాట్లాడాడు పౌలు. అందరూ సొంత కార్యములు కాక ఇతరుల కార్యాలు కూడా చూస్తే సంఘంలో ఐక్యత ఉంటుందని మాట్లాడాడు. అలా మాట్లాడి ఇలా ఉదాహరణ కలిగిన ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారిని. అంటే సంఘ ఐక్యత కొరకు సాదృశ్యంగా, ఎగ్జాంపుల్గా యేసు ప్రభువారిని ఇక్కడ పరిచయం చేస్తూ కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు ఉపయోగించిన, అంటే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు పౌలు భక్తుడు ఉపయోగించిన ఒక గొప్ప రెఫరెన్స్ అనే అనాలి. విలియం బార్క్లే అనే ఒక మంచి దైవజనుడు, వేదాంతవేత్త ఏమంటాడంటే, ఇన్ మెనీ వేస్ దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ మూవింగ్ పాసేజ్ పాల్ ఎవర్ రోట్ అబౌట్ జీసస్ అంటాడు. అంటే అన్ని కోణాల్లో నుంచి చూచినా, లేదా ఎన్ని కోణాల నుంచి చూచినా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి
ఇక్కడ విస్తరించి మాట్లాడినట్టుగా పౌలు ఇంకెక్కడ మాట్లాడలేదు అన్నట్టుగా విలియం బార్క్లీ అనే దైవజనుడు ప్రస్తావిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు వాడతాడు. దాన్ని కొనసాగింపుగా లేకపోతే దాన్ని వివరణ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు మన కొరకు ఏమయ్యాడు అని చెప్పటానికి, వివరించటానికి పౌలు భక్తుడు వాడిన ఒక గొప్ప ప్యాసేజ్, వాక్య భాగం అని మనం అనుకోవచ్చు. ఇక్కడ పౌలు కలిగిన వాడై అన్న పదాన్ని వాడాడు. కలిగిన వాడై, దేవుని స్వరూపము కలిగిన వాడై అని. ఇంగ్లీష్లో ఎగ్జిస్టెడ్ అన్న పదాన్ని వాడారు. ఎగ్జిస్టెడ్ అనే పదానికి ఉపయోగించిన పదము హుపార్కెయిన్, HUPARCHEIN, హుపార్కెయిన్ అంటే అర్థము స్వభావము లేకపోతే గుణము, విచ్ కెనాట్ బి చేంజ్డ్ అని అర్థం. అంటే ఒక మనిషి ఒక గుణాన్ని కలిగి ఉంటాడు, ఆ గుణము ఎప్పటికీ మారదు. ఇక్కడ పౌలు ఏమన్నాడు? యేసు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్నాడు. అంటే అర్థము యేసుక్రీస్తు ప్రభువు దేవుడే, ఆ గుణం ఎప్పటికీ మారదు. కానీ ఆయన మానవ స్వరూపంలోనికి వచ్చాడు. అంత మాత్రాన ఆయన దైవత్వము మారుతుంది అని కానీ, దేవునికి ఉన్న గుణగణాలు కాసేపు లేవు అని కానీ అంటానికి లేదు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చినప్పుడు మానవుడిగానే ప్రవర్తించాడు, ఆయనలో దైవ గుణాలు కాసేపు పక్కకి వెళ్ళాయనో లేకపోతే పక్కన ఉన్నాయనో అంటూ ఉంటారు. ఆ మాట తప్పు. గుణాలు ఎప్పుడూ మారవు, ఎప్పుడూ ఆ గుణం ఉంటుంది. దాన్ని గ్రీకు భాషలో ఇంకొక పదంలో కూడా మాట్లాడతాడు, మార్ఫే అని కూడా అంటారు. మార్ఫే అని అంటే దాని అర్థము అది మారేది కాదు అని. మార్ఫే అంటే అర్థము మారేది కాదు. ఇంకొక పదం కూడా వాడతారు, స్కీమా. ఈ స్కీమా ఏంటంటే మారుతూ ఉంటుంది అని. సో యేసు ప్రభు వారికి ఒక 2 గుణాలు ఉన్నాయి. ఏంటిది అవి అని అంటే, దైవత్వపు గుణం ఎప్పటికీ మారదు, మానవ గుణం మారుతూ ఉంటుంది. ఎలా? చిన్నప్పుడు బాలుడిగా, మధ్య వయసు వాడిగా, పెద్దవాడిగా, వయస్సును బట్టి తన శరీరపు దాన్ని ఏమంటారు, రూపురేఖలు మారాయి తప్ప దేవుని యొక్క గుణం యేసయ్యలో మారలా. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అని. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన గుణము దేవుని గుణం అయినప్పటికీ దేవునిని మనుషులను కలపటానికి ఆయన తగ్గాడు. దేవుణ్ణి మనిషిని ఐక్యం చేయటానికి ఆయన తగ్గాడు. తన గుణాన్ని కోల్పోలా, కానీ ఆ గుణాన్ని ఆయన తగ్గించుకున్నాడు. ఇక్కడ తగ్గించుకున్నాడు అన్న మాటకు దిగదార్చుకున్నాడు అని కూడా మనం అనుకోవచ్చు. దైవగుణం పోలా, దిగదార్చుకున్నాడు. కారణం దేవుణ్ణి మనిషిని ఐక్యపరచడానికి. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? పౌలు సంఘంలో ఐక్యంగా ఉండాలి అని అంటే యేసయ్యలాగా నువ్వు ఉండాలి, యేసయ్యలాగా నువ్వు ఉండాలి. ఏంటి అదనంటే, ఆయన దేవుడై ఉండి మన కోసము తన
గుణాన్ని తగ్గించుకున్నాడు. మారదు, మారే అవకాశమే లేదు. ఆయన ఎప్పటికీ దేవుడు. మానవ రూపంలో వచ్చినంత మాత్రాన ఆయన మనలా మానవుల్లాగా చూడకూడదు ఆయన్ని. ఆయన దేవుడు. కానీ అంతటి గొప్ప దేవుడే మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తగ్గించుకున్నాడు అన్న మాటను చెప్పటానికి పౌలు భక్తుడు ఈ మాటలు వాడాడు. ఏమని వాడాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా అని అర్థం. అంటే ఆయన మానవుడిగా అయినంత మాత్రాన ఆయన దైవ స్వరూపము స్వభావము పోలేదు అని. సో ఈ రాత్రి ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, దేవుని వాక్యము మనకి స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే సంఘము ఐక్యంగా ఉండాలంటే ప్రభువుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఆయన ఏంటంటే ఆయన గుణాన్ని తగ్గించుకున్నాడు. అది అసలు మారదు, మారే అవకాశమే లేదు. అది పోదు. కానీ పోగొట్టుకున్నాడు. దేనికి? తన ప్రజలను తన దేవునితో ఐక్యం చేయటానికి. సో మనం కూడా మన గుణాలను పోతే పెద్దగా నష్టమేం లేదు. మనం కొన్ని అంటూ ఉంటాం, ఎకరం అమ్మినా నికరంగా ఉండాలి, నేను అక్కడ తగ్గను. ఇలాంటివి సినిమాల్లో వాటిల్లో బాగుంటాయి. కానీ సంఘంలో ఐక్యతగా ఉండాలంటే ఎలాంటి గుణాన్నైనా సహోదరుల కోసం తగ్గించుకోవాలి. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇంకా లోతైన మాటలు మాట్లాడతాడు పౌలు. దాని గురించి మనం తర్వాత రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి 6వ అధ్యాయం 1వ భాగం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్న మాట. అది ఎందుకు ఆ మాట వాడాడు అని అంటే, దేవుని స్వరూపం ఆయనలో అది పోదు. కానీ పోగొట్టుకున్నాడు. స్వయంగా దాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. దేనికి? దేవుణ్ణి మనుషులను ఐక్యం చేయటానికి. ఇప్పుడు సంఘము కూడా ఏం చేయాలంటే ఐక్యంగా ఉండటం కోసం మనకేవో ఉంటాయి, మనకేవో స్టాండర్డ్స్ ఉంటాయి. అవతల వారి క్షేమం కొరకు మనం ఆ స్టాండర్డ్స్ని తగ్గించుకోవటంలో తప్పు లేదు అన్నది నా భావన. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.